తన ఆటలో తానే పామైందనమాట అమెరికా. ఇరాన్ యుద్ధం ప్రారంభమే దాదాపు 4 రోజులు కావస్తుంది. ముగింపు వచ్చే సూచనలు లేవు సరికదా. మరింత తీవ్రం అవుతుందానికి కూడా కొత్త ప్రాంతాలు కూడా అమెరికా యుద్ధం పెరుగుతుంది. ఇరాన్ తరపున యెమెన్లోని హౌతీలు కూడా రంగంలో దిగడంతో పర్షియన్ గల్ఫ్తో పాటు ఎర్ర సముద్రం మీద కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎర్ర సముద్రము బాబెల్ మెండెబ్ జలసంధి గుండా సుమారు 12% ప్రపంచ చమురు గ్యాస్ రవాణా జరుగుతుంది. అంటే ఇరాన్ యుద్ధాన్ని మరొక అంచుకు తీసుకెళ్లాలని నిశ్చయించినట్లు తెలుస్తుందన్నమాట. ఇజ్రాయెల్ది ఉనికి అస్తిత్వాల సమస్య, ఇరాన్ది మనుగడ సమస్య. దీర్ఘ పోరాటానికి ఈ 2 దేశాలు వెనుకాడు. అమెరికా పరిస్థితి దీనికి భిన్నంగా ఉందన్నమాట. దీర్ఘకాలిక యుద్ధానికి ట్రంప్ సుముఖంగా లేడు. కానీ అర్ధాంతరంగా కాడి పడేస్తే అది యుఎస్ ప్రతిష్టకు మచ్చగా వస్తుందన్నమాట. అమెరికా ప్రేరేపిత యుద్ధాలు ప్రపంచానికి కొత్త ఏం కాదు. రెండో ప్రపంచ యుద్ధం 1940 తర్వాత ప్రపంచంలో ఏ మూలలో ఏ యుద్ధం సంక్షేమం తలెత్తినా అందులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమెరికా పాత్ర ప్రస్ఫుటంగా కనబడుతుంది. ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో యుఎస్ విదేశాంగ విధానం సోవియట్ రష్యాను కమ్యూనిజాన్ని అడ్డుకోవడం లక్ష్యంగా రూపొందించబడి ఉండేది 1945 నుంచి 1991 వరకు. సోవియట్ విచ్ఛేదనం 1997 తర్వాత యుఎస్ నాయకత్వంలో ఏకధ్రువ ప్రపంచం ఏర్పడింది. అమెరికా ప్రయోజనాలకు విఘాత నెపంతో ముందస్తు సైనిక చర్యలు, ప్రభుత్వ మార్పిడులను సంకోచంగా తన విదేశాంగ నీతిగా ఉంచుకుంటుంది అమెరికా. అలాగే అందుకనే విదేశాంగ నీతిలోనే అమెరికా ఉండి తన ఆటలో తానే ఫామ్ అయిందనమాట. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టే కానీ ప్రపంచవ్యాప్తంగా యుఎస్ ఏ యుద్ధాలు చేయటం లేదని ప్రోత్సహించడం కూడా ఉండదని ప్రకటించారు. అంటే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా అయిన తర్వాత ప్రపంచంలోనే ఏ యుద్ధాలు చేయమని, ఏ యుద్ధాలను ప్రోత్సహించని చెప్పాడు. కానీ ఆడు చేస్తుంది ఏంటో వ్యతిరేకించనమాట. బైడెన్ ప్రభుత్వం అనవసరంగా యుఏను యుద్ధంలో ఊబిలోకి లాగి ప్రజలపై పెనుభారం మోపిందని కూడా విమర్శించారు ట్రంప్. అంటే అమెరికా యుద్ధంలోకి లాగుతున్నాడు బైడెన్ అని చెప్పి అదే తప్పు ట్రంప్ కూడా అదే చేస్తున్నమాట. అదే సమయంలో సుంకాల యుద్ధానికి తెరతీశారు కూడా అమెరికన్ ట్రంప్. క్రమంగా ట్రంప్ ప్రభుత్వం యుద్ధాలకు ముగింపు విధానం నుండి మళ్ళీ సైనిక జోక్యం వైపు తిరిగి వచ్చింది. మొట్టమొదటిగా పనామాను బెదిరించి లొంగ తీసుకోవడం మొదలుపెట్టి ఉక్రెయిన్ సాయుధ సహకారం మరింత విస్తరించి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించేట్లు చేస్తుంది. ఇరాన్ మీద 12 రోజుల యుద్ధము వెనుజులాల సైనిక చర్యతో యుఎస్ తన పందా మార్చుకోలేదని అర్థమైంది. గ్రీన్లాండ్ను యుఎస్కి ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ కూడా చేస్తున్నాడు. ఇరాన్తో యుద్ధం ప్రారంభిస్తూనే క్యూబాతో సహా కలహాలకు శ్రీకారం కూడా చుట్టారు. ఇటీవల 2025లో యుఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ భద్రతా వ్యూహం నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2025 యుఎస్ ప్రవర్తనకు అడ్డుపడుతుంది. ఈ వ్యూహం ప్రకారం బలము సామర్థ్యం ద్వారా శాంతిని స్థాపించాలని యుఎస్ ప్రతిపాదిస్తుంది. అంటే యుద్ధాల ద్వారా ప్రపంచ శాంతి అనే విపరీత సూత్రాన్ని ప్రతిపాదిస్తుందన్నమాట. ఈ వ్యూహంలో భాగంగానే ట్రంప్ వివిధ దేశాలను సైనిక ఆర్థిక సాంకేతిక శక్తి ద్వారా లోపరుచుకునే విధానాన్ని అవలంబిస్తున్నారు. బెదిరింపులకు లొంగిపోయిన దేశాలను మరింతగా బెదిరిస్తున్నారు. ఎదురు నిలబడ్డ దేశాల విషయంలో వెనుకంజ వేస్తున్నారు. ఉదాహరణకు రష్యా, చైనా, కెనడా, భారత్ ట్రంప్ వెనుకడిగా వేశారు. డీప్ స్టేట్ మద్దతు లేదా అంటే యుఎస్కి ప్రభుత్వ విధానానికి ముఖ్యంగా విదేశీ విధానానికి ఆ దేశంలో డీప్ స్టేట్ రూపొందిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అనమాట. డీప్ స్టేట్ మద్దతుతోనే అమెరికా నడుస్తుందన్నమాట. ప్రభుత్వం రిపబ్లిక్తో చేతిలో ఉన్న డెమోక్రాట్ల చేతిలో ఉన్న డీప్ స్టేట్ చెప్పు చేతుల్లో ఉండాల్సిందే అని అమెరికాలో. అమెరికన్ ప్రభుత్వం రిపబ్లికన్ చేతిలో ఉన్న డెమోక్రాట్ చేతిలో ఉన్న డీప్ స్టేట్ చెప్పు చేతుల్లోనే అమెరికా ప్రభుత్వం ఉంటుంది. సిఐఏ, పెంటాగన్, ఎన్ఐఏ, మీడియా లాబీ, 5 కంపెనీ లాబీలు, టెక్ కంపెనీ లాబీలు, బడా మదుపుదారుల లాబీలు, యూదుల లాబీలతో కూడిన ఈ డీప్ స్టేట్ ప్రభుత్వ విధానం తన లక్ష్యాల అనుగుణంగా ఉండేట్టు చూస్తుందన్నమాట. డీప్ స్టేట్ కన్సర్న్లో ఉండే యుఎస్ విధానం ఎల్లప్పుడూ జియో పొలిటికల్ లక్ష్యాలతో పాటుగా అమెరికన్ లాబీల ఆర్థిక వ్యాపార ప్రయోజనాలను కాపాడుతూ ఉంటుంది. ఈ లక్ష్యానికి అనేక సందర్భాలు ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వంటి ఉదార ముసుగును కూడా కప్పి ప్రపంచాన్ని తప్పుదో పట్టిస్తుందన్నమాట. తాత్కాలికంగా యుఎస్ ఆధిపత్యం నష్టం కలిగినా సరే యుఎస్ డీప్ స్టేట్ లాబీల వ్యాపార ఆర్థిక ప్రయోజనాల ప్రభుత్వం ఎల్లప్పుడూ కాపాడుతుంది. యుఎస్ అధ్యక్షులు ఎవరైనా యుఎస్ డీప్ స్టేట్ ప్రయోజనాల విరుద్ధంగా వెళ్ళలేరు. గత ఎన్నికలు బైడెన్పై ట్రంప్ ఓటమికి డీప్ స్టేట్ సహకరించిందని అనుమానం అన్నమాట. అందుకే ట్రంప్ డీప్ స్టేట్ని పక్కన పెట్టి హాక్సెత్, కుష్నరు, లిండ్సే, విండ్కాఫ్ వంటి వ్యక్తులపై ఆధారపడుతున్నాడు.
డీప్ స్టేట్ భాగస్వామ్యం లేకపోవడంతో ఇరాన్ వ్యూహంలో డొల్లతనం కూడా కనిపిస్తుంది. ఎంతవరకు పోరాడగలరో చూస్తే ఇరాన్పై యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యాలను వైరుధ్యంగా కనబడుతుంది. ఇరాన్ పూర్తిగా ధ్వంసం చేయటం, ఇరాన్ ముక్కలు చేయటం, సుదూర భవిష్యత్తు ఇరాన్ మళ్ళీ సవాల్ చేసే స్థితిలో లేకుండా చూడటం ఇజ్రాయెల్ లక్ష్యం. యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు పవిత్రమైన జెరూసలేం వంటి ప్రదేశాలతో కొన్ని ఇజ్రాయెల్కి ఉనికి అస్తిత్వాల సమస్య ఉన్నది. శామ్యూల్ హంటింగ్టన్ సూచించినట్లు ఇది నాగరికతల మధ్య యుద్ధం. ఆర్థిక వాణిజ్య ఆంక్షల నడుమ చితికిపోయిన ఇరాన్ మనుగడకు ఈ యుద్ధం ఒక సవాలు. అందుకే ఈ రెండు దేశాలది నిండా మునిగిన వాడికి చలవేంటి పరిస్థితి అనమాట. దీర్ఘ పోరాటానికి ఈ రెండు దేశాలు వెనుకాడట్లేదు. ఇరాన్ నుండి తమను రక్షించుకోవడానికి అమెరికా ఛత్రఛాయలోని దూరి సౌదీ, యుఏఈ, ఖతారు, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు ఈ యుద్ధం నుండి తప్పించుకోలేని పరిస్థితి అనమాట. తమను తాము రక్షించుకోలేని ఈ దేశాలు ఇరాన్ నాశనాన్ని కోరుకుంటున్నాయి. భవిష్యత్తులో మరెన్నడూ తమపై దాడి చేయనంతగా ఇరాన్ ధ్వంసం చేయాలని ఆ దేశాలు కోరుకోవడం సహజం. అందువలన ఈ యుద్ధానికి ఆగాలని కోరుకుంటున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యాది ఆసక్తి సమస్య. అందుకే ఎంత నష్టపోయినా 4 ఏళ్ళ యుద్ధం కొనసాగుతుంది. కానీ యుఎస్ పరిస్థితి దీనికి భిన్నం. ఈ యుద్ధం అస్తిత్వానికి సంబంధించింది కాదు, మనుగడకు సంబంధించింది కాదు. యుద్ధ లక్ష్యాలు గందరగోళం స్పష్టంగా ఉంది. ట్రంప్ దీర్ఘకాలిక యుద్ధానికి సుమంగా లేడు, కానీ అంతర్గతంగా కాడికి పడేసి అది ఎవరు చూస్తూ మాయమచ్చ. ఇప్పటికీ యుఎస్ మదుపరులు, వ్యాపార లాబీలు ట్రంప్ ఒత్తిడి కూడా పెంచారు. యుఎస్ఏ జీడిపి సుమారుగా $32 ట్రిలియన్, కానీ అప్పుల భారం $38 ట్రిలియన్ ఉందన్నమాట. బాండ్ మార్కెట్ ద్వారా యుఎస్, చైనా, జపాన్, దేశాల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరిస్తుంది. ఈ పెట్టుబడులను వినియోగించి ఖరీదైన యుద్ధాలను అమెరికా నిర్వహిస్తుంది. యుఎస్ బాండ్లపై ప్రపంచ దేశాల విశ్వాసం సన్నగిల్లితే యుఎస్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ప్రస్తుత యుద్ధం ప్రపంచ ఆయిల్, గ్యాస్ వ్యాపారం సంక్షోభం నెట్టివేస్తే దీర్ఘకాలంలో యుఎస్ బాండ్ మార్కెట్ తద్వారా యుఎస్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అందుకే యుఎస్ డీప్ స్టేట్ లాబీలను ట్రంప్ ఏదో రకంగా యుద్ధం నుండి బయటకు వచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నమాట. తన ఆటలో తానే పామైంది అనమాట. డీప్ స్టేట్ ఆటలో అనుకుంది, కానీ ఇప్పుడు అమెరికా ఇబ్బంది పడుతుందన్నమాట. ఇది అందరూ గ్రహించాల్సిన విషయం. తన ఆటలో తానే డీప్ స్టేట్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.